Super, wonderful, wonderful, wonderful. So nice to see you all here once again. ఒకసారి ఇప్పుడు మీడియా అన్నారు కదా, మీడియా ఎట్లా ఉంటుందంటే నాకు కొన్నిసార్లు అర్థం అవట్లేదు. ఈ మీడియాలో ఉన్న అడ్వర్టైజ్మెంట్స్, ఇప్పుడు అదేదో సోప్ ఉంది, అది ఇలా రాస్తే ఈ పక్క తెల్లగా అయిపోతుంది, ఈ పక్క మామూలుగా ఉంటుంది. అదేంటో డవ్ సోప్ అంటున్నారు, చూసారా మీరు ఎప్పుడైనా? మరి నాకు ఇప్పటికీ అర్థం అవుతుంది నేను ఎందుకు నల్లగొన్నాను. ఇప్పుడు 5 రూపీస్ పెట్టి అదేదో ఏంటంటే అది ఆ ఫేర్ అండ్ లవ్లీ కొనగానే మొత్తం అమెరికా వాళ్ళగా అయిపోతున్నాం మనం. అదే మళ్ళీ రూపాయి పారాసిట్ ఆయిల్ ఉంటుంది, జుట్టుకు రాయగానే మోకాళ్ళ దాకా వచ్చేస్తుంది జుట్టు. అది ఏంటో అర్థం అవ్వట్లేదు మాకు విషయం, సంగతి ఏంటో. సో అట్లా ఒకడు ఏం చేస్తున్నాడంటే హెయిర్ ఆయిల్ అమ్ముతున్నాడు. పాపం ఆమె ఏదో కొనుక్కు ఎంతంటే 500. ఆడవాళ్ళకి హెయిర్ ఆయిల్ అంటే చాలా ఇష్టం కదా, మొత్తం కొనేద్దామని కొనేసింది. 500 ఇచ్చేసింది. ఈ లోపు ఎండ ఎక్కువ కాస్తుంది ఈ రోజులాగే. అమ్మ కొంచెం ఒక గ్లాస్ నీరు ఇస్తారా అని అడిగితే లోపలికి వెళ్ళి వచ్చినప్పటికీ వాడు టోపీ తీసాడు, హెయిర్ ఆయిల్ అమ్ముతున్నాడు. ఎట్లా ఉన్నాడు తెలుసా? చూడండి ఒకసారి ఎట్లా ఉన్నాడు. అప్పుడు ఆవిడ అడిగింది, ఒరే నువ్వు నాకు హెయిర్ ఆయిల్ అమ్ముతున్నావు కదరా, నువ్వేంటి అలాగున్నావు అంది. ఆవిడ ఏమన్నాడంటే, మేము ఓన్లీ సప్లై చేస్తామంటే అప్లై చేయమన్నాడు. ఇప్పుడు మనకు సప్లై చేయడం ఎక్కువైపోయింది. క్రిస్టియానిటీ మనం ఏం చేసాం అంత బాగా సప్లై చేసాం. వి సప్లైడ్ ఎనఫ్, ఇట్ ఈస్ టైమ్ టు అప్లై. సో ఈ మధ్య చూశాను, ఇది బట్టతలపై జుట్టు మొలిపిస్తాం, క్యూ కట్టిన జనం. కానీ ఆడెలాగున్నాడు? జుట్టు మొలిపించేవాడికి జుట్టు లేదు. చాలాసార్లు మన పరిస్థితి ఇట్లా ఉంది, మనం ప్రపంచాన్ని వెలిగించేసాం, మనకే వెలుగులేదు చివరికి. సో ఇప్పుడున్న ఏజ్, రైట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్లో ఇట్స్ ఎ స్టడీ ఆఫ్ కంప్యూటేషన్ దట్ మేక్స్ ఇట్ పాసిబుల్ టు రీజన్, పెర్సీవ్, యాక్ట్. అసలు ఇట్ ఈస్ బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్. ద టెక్నాలజీ ఎట్లా పెరిగిపోతుంది. నేను 23 years నుండి చెప్తున్నాను ఈ సబ్జెక్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న సబ్జెక్ట్ నా స్పెషలైజేషన్. కానీ అట్లాగా ఆ పారాడైమ్ షిఫ్ట్ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోయాం. సరే ఇదంతా ఉంది, ఇంత వాక్యం నేర్చుకున్నాం కదా. యేసు ప్రభు ఒకరోజు ఇప్పుడు ఉదయం నుండి సాయంత్రం దాకా మీరు ఇట్లా కూర్చొని వింటున్నట్లు 3 రోజులు ఎవడో కదలట్లేదు. అసలు బుక్ రాస్తే 3 చాప్టర్స్, అదే పెద్ద ప్రసంగం బైబిల్లో. ఏ సెర్మన్ అది? సెర్మన్ ఆన్ ది మౌంట్. అసలు ఎండింగ్ వచ్చేసినప్పటికి యేసు ప్రభు అన్నాడు, ఇదంతా శుభ్రంగా బాగా వినేశారు, కానీ వినేస్తే సరిపోదు, వాక్యం విని దాని చెప్పున చేయు ప్రతివాడు ఎలాంటి ఇల్లు కట్టుకున్నాడు, ఎక్కడ ఇల్లు కట్టినోళ్ళలాగా ఉంటాడు? బండ మీద ఇల్లు కట్టినోళ్ళ. సేమ్ వాక్యం విని దాని ప్రకారం చెయ్యని వాడు ఎక్కడ ఇల్లు కట్టినోళ్ళలాగా ఉంటాడు? ఇసుక మీద. మీలో ఎంతమంది చేతిలో బైబిల్ ఉంది? ఎట్లా ఒకసారి చూపించండి. ఎంత బ్యూటిఫుల్ సీన్ తెలుసు ఇది. బాగా పైకి ఎత్తండి. ఇప్పుడు మొబైల్ ఎంతమంది ఉన్నాయి? ఎత్తమంటే 2 చేతులు లేపుతారు. 2 వేసి నడుపుతున్నారు ఒక్కొక్కరు. బాగా పైకి ఎత్తండి. ఈ బుక్, సమ్ బుక్స్ గివ్ ఇన్ఫర్మేషన్, సమ్ బుక్స్ గివ్ ఇన్స్పిరేషన్, బట్ దిస్ బుక్ ట్రాన్స్ఫార్మ్స్ పీపుల్. మన జీవితాలను మారుస్తుంది. ఇక్కడ ఇంతమంది యవనస్తులు ఈ విధంగా కూర్చొని మీరు విన్న వాక్యాన్ని కానీ మీ జీవితంలో మీరు అప్లై చేసుకోవడం ప్రారంభిస్తే మీ జీవితము ఎంత అద్భుతంగా మారిపోద్దో అసలు నేను ఊహించలేను. అసలు దేవుడు మిమ్మల్ని ఇక్కడ కూర్చున్న ఈ స్థితి నుండి మిమ్మల్ని ఏ స్థితిలోని తీసుకెళ్ళగలడో. ఈరోజు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రెవల్యూషన్ చూస్తుంటే కంగారు పడిపోతున్నారు జనం. ఏమి అయిపోదు. ఇవన్నీ వచ్చినాయి. ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మొట్టమొదటిసారి కరెంట్ వచ్చినప్పుడు, అంటే పవర్ సప్లై వచ్చినప్పుడు, బాబాయ్ ఇంకెవడు రాత్రులు మనుషులు పడుకోరండి, దీపాలు వెలిగించేస్తే ఎలాగండి మొత్తం స్ట్రైకులు చేశారట. రెండోసారి స్టీమ్ ఇంజిన్ వచ్చినప్పుడు ఇంక రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు ఎవడ మిగలడండి, ఒక్క ఇంజిన్ అంటండి 1000 మందిని తీసుకెళ్ళిపోద్దంటండి, స్ట్రైకులు చేశారట. అమ్మో కంప్యూటర్ వచ్చేస్తే ఉద్యోగాలు పోతాయన్నారు. ఇప్పుడు ఏమి అవ్వదు, ఇది అలా నడుస్తూనే ఉంటుంది. మనుషులు ఉన్నంతకాలం ఈ రిఫర్మేషన్స్, ఈ రెవల్యూషన్స్ ఇవి జరుగుతాయి. కానీ ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనందరి జీవితాలలో గురించి ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఈ యుగంలో, ఈ తరంలో దేవుడు ఇక్కడున్న ఒక్కొక్క యవనస్తుని జీవితంలో ఆయన గొప్ప ఉద్దేశాల్ని నెరవేర్చాలని ఇష్టపడుతున్నాడు. అందుకే దేవుడు నిన్ను ఇక్కడ తీసుకొని వచ్చాడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఆ గొప్ప ఉద్దేశాన్ని నెరవేర్చి ఆ ఆరంభాన్ని మొదలుపెట్టిన వాడు ముగిస్తాడు. ఈరోజు క్రైస్తవి గురించి ఎన్ని మాటలు మనం ఈ ఉదయం నుండి విన్నాం. మనం వైద్యాన్ని అందించాం ఈ దేశానికి,
ఈ రాష్ట్రానికి, ఈ పట్టణానికి. కానీ ఈరోజు దేవుడు ఇక్కడున్న యవనస్తులతో అంటున్నాడు, దట్స్ హిస్టరీ, బట్ యువర్ స్టోరీ వుడ్ బి మచ్ బిగ్గర్ దాన్ దాట్. నీ కథ ఇంకా గొప్పగా ఉంటుంది, అదంతా హిస్టరీ. మా తాతల నేతులు నాకెర్రా, మా మీసాలు వాసన చూడండి అంటే అయిపోయింది, అది గొప్ప కథ. ఎందుకు? దేవుడు మనల్ని కూడా అలా చెయ్యగలడు అనడానికి చెప్పారు అవన్నీ కూడా. ఇక్కడ కూర్చొని ఉన్న నిన్ను దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిగా వాడుకోవాలనుకుంటున్నాడు. అండర్స్టాండ్ యువర్ వాల్యూ క్రిస్టియానిటీ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ టెక్నాలజీ. ఈ రోజున చాలా గ్రేట్ అండి, చాలా పొంగిపోతున్నావు. ఆ ఏఐ అమ్మ ఎంత అండి బాబు, నేనండి చాట్ జీపీటీలో ఇట్లా కొట్ట అంతా అదే రాసేస్తుందండి. మంచిది, నీకు అసలు సంగతి విను. నీవు ఏఐ కంటే చాలా గొప్పవాడివి, చాలా గొప్పదానివి ఏఐ కంటే కూడా. నేను 2022లో అమెరికా వెళ్ళినప్పుడు, ముందు వెళ్ళినప్పుడు సెకండ్ టైం రీసెంట్ విజిట్ అదే. పర్డు యూనివర్సిటీకి ఆంధ్ర యూనివర్సిటీకి ఒక MOU ఉంది. సో నేను ఆంధ్ర యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా వెళ్ళాను. నేను ఒక్క రోజులో 7 మీటింగ్స్ చేయాలి. నేను మా వైస్ ఛాన్సలర్ రావాలి, ఆయన క్యాన్సిల్ అయింది, సో నేను అంతా చేయాలి. నన్ను పికప్ చేసుకోవడానికి హోటల్కి డాక్టర్ హైడీ వచ్చింది. ఆమె నన్ను కారులో కూర్చోమంది. అక్కడ పెద్దగా మనకులాగా డ్రైవర్ ఒకడు, క్లీనర్ ఒకడు ఉండడు, అన్నీ ఒకలే ఉంటారు. సో వాళ్ళ పక్కన కూర్చోంది. సరే కూర్చుంటే, ఇది ఏ కారో తెలుసా అంది. టెస్లా. చాలా బాగుందండి కారు అన్న. కొందరు వెళ్ళిన తర్వాత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ కాళ్ళు చేతులు అన్నిట్లో వదిలేసింది. వదిలేసి, ప్రొఫెసర్ జేమ్స్, ఐఎమ్ నాట్ డ్రైవింగ్ బట్ కార్ ఈజ్ స్టిల్ మూవింగ్ అంది. ఏసు రక్తం జయ అనుకున్నాను. ఎందుకు? ఇదే ఇలా చేతులు గీతులు వదిలేస్తే మన ఊరికా నూరు ఏదైనా గుద్దేస్తే మన బతుకేమైపోద్ది, ఇక్కడ ఇదేం ట్రైల్ రా. చాలా వెరీ నైస్ మేడం, వెరీ నైస్ అంటున్నాను. కొద్దిసేపు సెల్ ఆన్ కమాండ్ మోడ్ అంది. అదేంటి అన్నాను. ఇంక నేను కళ్ళు మూసుకొని పడుకుని పోవచ్చు, నోటితో చెప్తే అదే వెళ్ళిపోద్ది అంది. వద్దులే, నాకు ఇంట్రెస్ట్ లేదు అది అన్నాను. ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు, ఎందుకు వచ్చిన బాధ మనకి. ఇది ఎంతకి అంటే అదే చాలా ఎక్కువ రేటు చెప్పింది. నేను ఇదే ఇంత రేటు పెట్టి కారు కొనుక్కుండే బదులు మా విశాఖపట్నంలో ఆటో వాడికి అడ్రస్ చెప్పి 50 రూపాయలు ఇస్తే మా ఇంటికి పట్టుకుపోతాడు. లెఫ్ట్ చెప్పక్కర్లేదు, రైట్ చెప్పక్కర్లేదు. అప్పుడు నాకు అర్థమైంది, ఏఐ మనల్ని బీట్ చేయలేదు, మనమే. ఎందుకు? దేవుడు మనల్ని దేవుని పోలికలో చేశాడు. ఎవరి పోలికలో చేశాడు? దేవుని పోలికలో, దేవుని స్వరూపాన్ని ఇచ్చాడు. దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో నరులను చేయుదుము అని ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనంలో ఉంది. ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్, ఇన్ హిజ్ లైక్నెస్. ఈరోజున్న ఈ టెక్నాలజీ యుగంలో, ఈరోజున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఆర్టిఫిషియల్ అంటే అర్థమేంటి? అది నిజం కాదని, అంతేనా? విచ్ ఈస్ నాట్ ట్రూ, విచ్ ఈస్ నాట్ రియల్. ఇదంతా ఒక ఇల్యూషన్, అదొక మాయ. వీటిలో దేవుడు మనకు గుర్తు చేస్తుంది ఏంటంటే, యు ఆర్ సో రియల్. నీకు న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఇచ్చాడు ఆయన, నీకు రియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చాడు. దేవుడు నిన్ను ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో నిన్ను చేసుకున్నాడు. అస్సలు మనకి సాటి అయిన టెక్నాలజీ ఇంకేమీ మనల్ని బీట్ చేసేది రాదు. దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో నిర్మించబడిన మనల్ని ఈరోజు ఉన్న అపవాది సాతానుడు ఈ మీడియా యుగంలో మనల్ని మోసం చేస్తూ వాడు బతికేస్తున్నాడు. మనకి రియాలిటీ తెలియకుండా వాడు మనల్ని మాయ చేస్తున్నాడు. ఎట్లా అంటే, వాడు ఒరిజినల్గా మాయలోడు. ఎవరు? నన్ను చూస్తారేటండి? సాతాను నన్ను చూస్తే ఒరిజినల్గా మాయలోడు అంటే నన్ను చూస్తున్నారు మీరు. సాతానుడు వాడు మొదటి నుండే చాలా చాలా ట్రిక్కీ అనమాట. ఇప్పుడు చాలామంది యూత్ చూస్తాను, నేను అనుకుంటాను కొన్నిసార్లు 23 years నుండి ఎంతమందిని చూసానో, ఒరే అసలు వీడికున్న పొటెన్షియల్కి వీడు ఎక్కడ ఉండాలిరా బాబు అనుకుంటాను నేను. కానీ ఆ నెక్స్ట్ రోజు తెలుస్తుంది ఆడు మాయలో పడిపోయాడని. ఎందుకంటే వాడు వలేస్తున్నాడు. ఇప్పుడు ఇంటర్నెట్ అని నెట్ అంటున్నారు, ఏంటది అంత అట్లా వలేస్తాడు అనమాట. అట్లా వాడు సడన్గా ఏమన్నాడు అంటే, ఒకరోజు అవ్వ దగ్గరికి వచ్చి ఇది నిజమా అన్నాడు. అసలు అప్పటిదాకా డిస్కషన్ ఏమి లేదు. డిస్కషన్ ఉందా? మొన్న మా చెల్లి అవుతూ ఉండేదండి, మా బాబాయ్ కూతురు కాకినాడలో. అది ఫోన్ చేసి ఇంకేటని సంగతి అనేది. అప్పటిదాకా ఏ సంగతి చెప్పదో.
ఇప్పుడు ఇంకేటి సంగతి అంటే ముందేదో చెప్పు ఉండాలి కదా. ఆ డిస్కషనే లేదు, అసలు మ్యాటరే లేదు. ఇది నిజమా? చూసారా యంగ్ పీపుల్, నా వైపు చూడండి జాగ్రత్తగా. అట్లాగే మా ఒక రకమైన థ్రిల్లు, ట్రై చేసేద్దాం. మీకు అవును మర్చిపోయాను, మీకు ఒక విషయం, ఒక థ్రిల్లింగ్ విషయం చెప్పనా? మన లెఫ్ట్ హ్యాండ్ థంబ్ రైట్ హ్యాండ్ కంటే పెద్దది ఉంటుంది తెలుసా మీకు? లెఫ్ట్ హ్యాండ్ థంబ్ రైట్ హ్యాండ్ కంటే ఎవరు చెప్పాడు చూసేస్తున్నారు? అదన్నమాట. అర్థమైందా? అది ట్రై చూడు. మీకు డొల్లు కబురు ఒకటి చెప్పాను నేను. ఎవరు చెప్పాడు? ఎన్ని టెస్టింగ్ అలా చెప్తాడు. రే ఒకసారి ఊదేరా, ఒకసారి చేసారా, దూసుకెళ్ళిపోదావరా, ఎంతకాలం ఇలాగ ఉంటావరా? నో 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 నో. చూసారు, ఇది ఇప్పుడు నేను చూస్తున్న ఈ జనరేషన్లో అంత ఇదే జరుగుతుంది. ఏది రియల్ కాదు. వాడు వచ్చి అన్నాడు మిమ్మల్ని ఏదైనా పండుగని తినొద్దన్నాడా? సీరియస్ డిస్కషన్లోకి వెళ్ళిపోయాడు. 3వ అధ్యాయం 4వ వచనంలో మిమ్మల్ని తింటే చచ్చిపోతారని. చచ్చిపోతాం మేము. అమ్మో, ఇది కొద్దిగా ఎక్స్ట్రా. ఎవరో తెంగరబుచ్చిది, ఎవరో తెంగరబుచ్చిదే అవ్వా. ఇది ఎక్స్ట్రా లేస్తుంది. ఇది తినొద్దు అన్నాడు, ముట్టద్దు అన్నాడా? మరి అవే ఎక్స్ట్రాలు అంటే ఎంత ఉందో అంతే చెప్పాలి. ఇప్పుడు ఏమన్నాడు? తినొద్దు అన్నాడు, ముట్టుకోవద్దు అన్నాడు. ముట్టుకోవద్దా అలా చెప్పాడా? నీకు అవసరం తెలుసా? నువ్వు తిన్నావు అనుకో, నీ కన్నులు తెరబడిపోతాయి, నువ్వు దేవతల్లాగా అయిపోతావు. దేవతల్లాగా అయిపోతావా? ఈ తెంగరబుచ్చిది ఏమన్నాలే చెప్పండి మీరు. వీళ్ళది ఎవరు పోలిక? హలో, వీళ్ళది ఎవరు పోలిక అంటే వీళ్ళు ఎవరిలా ఉన్నారు? ఇప్పుడు దేవుడు ఎక్కువ, దేవత ఎక్కువ? మీరు ఎవరైనా ఒక వాలంటీర్ ముందుకు వస్తారా? ఒక వాలంటీర్ ఎవడైనా ఒక్కడు రండిరా ముందుకి. వీడు మావాడు వచ్చాడు, తెలివైన వీడు. వెళ్ళరారా, పైకి రారా. ఇప్పుడు ఈ నోట్ ఎంత? ఇది యాక్టివిటీ చేయమన్నాడు అన్న, అందుకే చేస్తున్నానే, తర్వాత ఇచ్చిరా. ఇది ఎంత? ఇది 500. ఇదెంత? 100 రూపాయలు. నలిపిరాది శుభ్రంగా, మడతిట్టు గట్టి మరి నలిపి ఏదో ఇలాగ ఇచ్చే. ఇప్పుడు ఆడది 500 అనుకోండి, నా దగ్గర సీల్డ్ 100 ఉంది. మరి ఈ సీల్డ్ 100 ఇస్తాను, 500 ఇస్తావా అంటాడు. ఏమంటాడు? పని చూసుకో అన్నట్లు చూస్తున్నాడు. మీరు ఇచ్చేద్దారండి? చెప్పండి, ఇచ్చేద్దారా ఎవరా? పట్టుకెళ్ళిపోలే 500. ఇప్పుడు 500 నలిగిపోతే 500 ఎందుకు ఇచ్చేస్తాడండి? 100 ఇస్తే. మరి తెంగరబుచ్చిది ఇచ్చింది ఎవరో? ఇచ్చింది. నువ్వు దేవతలాగా అయిపోతావు అంటే ఇవిడేం చెప్పాలి? మేము ఆల్రెడీ దేవుడిని, మాది ఆల్రెడీ దేవుని పోలిక, కష్టపడి మళ్ళీ దేవతలాగా అవడం ఎందుకు? ఆడెవడో అన్నాడంటే నేను లక్షాధికారి చేస్తాను అన్నాడంట. ఊరికి అయితే చేసిరా అన్నాడంట కోటీశ్వరుడు. కోటీశ్వరుని ఎవడన్నా లక్షాధికారి చేస్తాడా? మరి ఇక్కడ అదే జరిగింది. ఇప్పుడు యంగ్ పీపుల్ వినండి, అస్సలు మీకున్న పొటెన్షియల్ మీకు అర్థం కావట్లేదు, మీ వాల్యూ మీకు అర్థం కావట్లేదు. వాడెవడో చూశాను నేను, మొన్న పేపర్లో చదివితే 600 మార్కులకి 500 వచ్చాయట. నాకు అన్నీ రాలేదు అని చచ్చిపోయింది ఆ పిల్ల. 600కి 580 70 వస్తాయి అనుకుందంట, 500 వచ్చాయట. చచ్చిపోయింది. నేను న్యూస్ ఆర్టికల్లో చదివాను నేను. ఇదేంటి? ఇంతకీ సంగతి ఏంటంటే, మనల్ని మార్కులతోటి, గ్రేడ్లతోటి, మనల్ని బజార్లో గేదెలు ఆవులను అమ్ముతారు కదా, అలా ప్రైస్ ట్యాగ్ కట్టేసారు. అసలు మనకు ప్రైస్ ట్యాగ్ ఎవడు కట్టలేడు. మన ఇమేజ్ ఎవరిదే? దేవుడి ఇమేజ్. క్రిస్టియన్ అన్నావంటే యువర్ క్యారింగ్ యువర్ గాడ్ ఆల్మైటీ. అసలు నువ్వు ఏ టెక్నాలజీ మన ముందు నిలబడలేదు. ఇప్పుడు వీఆర్ నాట్ జస్ట్ హియర్ టు పెర్ఫార్మ్ సంథింగ్. చాలామంది మీరు ఏమనుకుంటున్నారంటే, సాధారణంగా ఉన్న ప్రాబ్లము, ఆడ కూర్చొని ఇక స్టేజ్ మీద నిలబడిన వాళ్ళు చూసేస్తారు ఇలా పెద్ద పోటుగాల్లాగా. మనకు అంత సీన్ లేదండి బాబు, మనోడు బాగా మాట్లాడేస్తాడండి, ఆ నీళ్ళని కొడుతున్నాడండి గిటారు, అయ్యో బాబాయ్ మనకు అసలు రాదండి అలాగా. ఆయన వచ్చి ఏం పేరు ఎలాని గంటా గారు, అయ్యి బాబా ఆయన గంట కొట్టాడంటే ఇంకెవడు అసలు, అయ్యో బాబా మేము అలాగ అవ్వలేవండి బాబు, అసలు మాకు భయం అండి. అరే నీకు అసలు అర్థం అవట్లేదు, నువ్వు పెర్ఫార్మెన్స్కి లేవు. యు గాట్ యువర్ వాల్యూ బై యువర్ వెరీ ఎగ్జిస్టెన్స్. నేను చెప్తాను, నా కూతురు ఎక్కడో ఉందో వచ్చింది. అది చిన్నప్పుడు నర్సరీకి వెళ్ళింది. మా కొడుకుని ఎల్కేజీలో నుండి స్టార్ట్ చేసాను చదువు, వాడికి ఎందుకు అప్పటి నుండి బాధ అని.
ఇది అంది, నేను ఆడితే వెళ్ళిపోతాను నేను అంది. సరే వెళ్ళన్నాం. ఒకరోజు ఇంటికి వచ్చింది, వినండి, నేను అప్పటికి క్యాలిక్యులేటర్తో ఏదో పని చేసుకుంటున్నాను. క్యాలిక్యులేటర్ ఎంతమంది వాడారు ఇక్కడ ఉన్నవాళ్ళు? వాడలేదంటే తేడా అనుకుంటాను నేను. దించండి. ఇప్పుడు క్యాలిక్యులేటర్లో 2 + 3 అంటే ఎంత రావాలి? 5 రావాలి. 2 + 3 6 వచ్చింది అనుకో, క్యాలిక్యులేటర్ ఏం చేస్తావు? దండేస్తావా? ఇసిరేస్తావు. నీకు మళ్ళీ క్యాలిక్యులేటర్ 2 + 3 6 అట, పని చేయకపోయినా పర్లేదు, తేడా పని చేస్తుంది ఇది అని ఇసిరేస్తావు. మా కూతురు స్కూల్కి వెళ్ళి వచ్చాక ఏమని తెలుసా? నర్సరీ, పాప నాకు ఎడిషన్స్ వచ్చాయంది. బాబా అవునా అన్నాను. ఎంత 2 + 3 ఎంత? 23 అంది. ఇసిరేసాను ఏంటి? హలో, ఇసిరేస్తానా? ఎవడని ఇసిరే? మరి ఎందుకు ఇసిరేయలేదు? అది మిషన్ ఏంటి, పని చేయకపోతే ఇసిరేయడానికి. నా కూతురు, దేవుడు అదే అనుకుంటున్నాడు. నేను చూసారే, నా పోలికి ఇచ్చాను రా మీకు, నా ఇమేజ్, నా లైక్నెస్ ఇచ్చాను మీకు. ఆ కాన్ఫిడెన్స్తో వెళ్ళు. ఏంటి నీకున్న ధైర్యం ఏంటి? నేను అదే అనుకుంటాను. నాకున్న ధైర్యం అది ఒకటే. నేను మీలాగా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవలేదు. నేను చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదివాను. మా స్కూల్ని దుంపలబడి అనేవారు, కానీ దుంపలు ఒక్కరోజు ఇవ్వలేదు. అదే ఆ స్కూల్ పేరు మట్టి దుంపలబడి. మళ్ళీ అలా చదువుకున్నోడిని కొంచెం కష్టపడు మీ ఏజ్కి వచ్చినప్పటికి 17 ఇయర్స్లో ఒక ఫెయిల్ అయిపోయిన వ్యక్తిగా వచ్చాను నేను. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి, షేమ్ ఎలాగుంటుందో, బిట్టర్నెస్ యొక్క పెయిన్ని చూసి అందరూ వీడి వేస్ట్ అనుకుంటున్నప్పుడు, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్ విత్ గాడ్ అన్న మాట పట్టుకొని ఓడిపోయిన నా జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాను. నా జీవితాన్ని దేవుడు గెలిపించాడు. 100 సంవత్సరాల ఆంధ్ర యూనివర్సిటీ చరిత్రలో మొట్టమొదటి క్రిస్టియన్ రిజిస్ట్రార్గా చేశాడు. ఓడిపోయినండి. నన్ను ఎవరు అడిగారు, నీకేరవో అంత ధైర్యం ఏంటి, సీఎం దగ్గరికి వెళ్ళాలంటే మాకు కొంచెం వణుకుతుంది, నువ్వేటి అలా జోబులో చేతులు పెట్టుకొని వెళ్ళిపోతున్నావు అన్నాడు. మా అడ్రస్ వేరుగా ఉందిలే అన్న. మా అడ్రస్ ఎక్కడది? అడ్రస్ భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుని రిప్రజెంటేటివ్కి వెళ్తున్నావు. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. మీరు ఏంటి, మీరు క్రిస్టియన్లట కదా? అవును, ఎవడు కాదన్నాడు? మేము క్రిస్టియన్స్వే, అందుకే తలెత్తుకొని తిరుగుతాం. ఈ క్రిస్టియానిటీ లేకపోతే ఈ దేశం ఇలాగ ఉండదు. అలాంటి ప్రజలముగా, దేవుని ప్రతినిధులుగా ఈ ఏఐ యుగంలో యేసయ్యను మోసుకొని యూనివర్సిటీ క్యాంపస్లకి, యేసయ్యను మోసుకొని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి, యేసయ్యను మోసుకొని మార్కెట్ ప్లేస్కి వెళ్తూ ఉంటే ఆయన అనుకుంటాడు, ఓ దట్స్ మై సన్, దట్స్ మై డాటర్. ఇందుకే కదా నేను చేశాను, ఇదే కదా నా ఆశ, నా కోరిక ఇదే కదా. యంగ్ పీపుల్, దేవుడు మీ పట్ల ఎన్ని గొప్ప ప్లాన్స్ కలిగి ఉన్నాడు. మీ వాల్యూ మనం పాడైపోతే, తప్పిపోతే, మన వాల్యూ ఎక్కడ తెలిసిందో తెలుసా? మరలా మనకి సిలువ దగ్గర తెలిసింది, ఆన్ ద క్రాస్. నాకు ఇప్పటికీ అర్థం కాదు, 10 రూపాయల టమాటా పండు ఎవడైనా కొనాలంటే 10 సార్లు తిప్పుతాడు, ఎక్కడైనా పుచ్చేమైనా ఉందేమో, ఉంటే కొనవు. అలాంటిది మనం పాడైపోతే, నేను పాడైపోతే, ఎఫెసియన్స్ 2వ చాప్టర్ అంతా చదివితే, మన పాపముల చేత, మన అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు, అప్పుడు కొనుక్కున్నాడు ఆయన రక్తమిచ్చి. ఒక వస్తువు యొక్క విలువ దాని ఖరీదు బట్టి అర్థమవుతుంది. మనల్ని తయారు చేసిన తయారీ బట్టి, ఆయన ఇమేజ్, ఆయన లైక్నెస్ బట్టి మన వాల్యూ అర్థమైంది. ఆయన సిలువ మీద ఆయన రక్తాన్ని కారుస్తుంటే, పౌలు మిలేతు ద్వీపంలో ఎఫెసీ సంఘ పెద్దలతో మాట్లాడుతూ 28వ వచనంలో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అన్నాడు. ఒక వ్యక్తి రక్తమిచ్చి ఏదైనా కొనుక్కుంటాడా? యంగ్ పీపుల్, ఒకసారి ఆలోచించండి. నీ విలువ నీకు అర్థమవుతుందా?
చాలాసార్లు మన వాల్యూ మనకు అర్థం కాక మనం అక్కడ ఉండిపోతాం. నాకు నా ఫ్రెండ్ ఒక ఎలాంటి మైక్రోఫోన్ తెచ్చాడు అమెరికా నుండి. రెండు మౌత్ పీస్లు, నువ్వు మాట్లాడతావు కదా పట్టుకెళ్ళారు. మా యూత్కి ఇస్తే వాళ్ళు చిల్డ్రన్ ఫెస్టివల్లో వాడారు. నా వేరే ఫ్రెండ్ ఎక్కడున్నామంటే పలానా స్టేజ్ పక్కన వచ్చాడు. వీళ్ళు ఈ 2 మైకులు వాడి అక్కడ అట్లా చాప్ మీద ఆ మట్టిలో వదిలేశారు. నన్ను అడిగాడు, అరే ఎక్కడో రావన్నాడు. ఆ ఫ్రెండ్ ఇచ్చాడు. ఎంత? అప్పనంగా వచ్చిందిలే ఫ్రీగా. ఒరే అవి ష్యూర్ మైకులు రా, 40,000 అన్నాడు 20 ఏళ్ళ క్రితం. వెంటనే మడతెట్టి బీరువాలో పెట్టాను. ఎప్పుడు పెట్టాను తెలుసా? దాని ఖరీదు అర్థమైనప్పుడు దాని విలువ అర్థమైంది. నిన్ను తప్పిపోతే కొనుక్కోడానికి ఆయన రక్తం ఇచ్చాడు నీకు. ఎంత వాల్యూ నీకు ఇచ్చాడు గుర్తుపెట్టుకో. ఎందుకు? ఆ బ్రాండ్ వాల్యూ అలాంటిది. నా పోలిక, నా స్వరూపాన్ని ఇచ్చాను, రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. అంత ఖరీదు పెట్టి కొనుక్కున్న మనం ఎలా పని చేస్తున్నాం? ఏదైనా ఒక వస్తువు ఖరీదు పెట్టి కొనుక్కుంటే అది బాగా పని చేయాలని కోరుకుంటాం కదా. ఇంత కాస్ట్లీ ఐటెం అంత పెర్ఫార్మెన్స్ ఇస్తుందని. మన సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? దేవుడు నిన్ను ఇంకా సజీవంగా ఉంచాడు. యంగ్ పీపుల్, లాస్ట్ 2 minutes వినండి ఈ మాట. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్లో చాలా సంతకాలు పెట్టేవాడిని. పెన్నులు అట్లా టక 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 అయిపోతుంటాయి. రోజుకు ఒక పెన్ అయిపోయేది. ఒకరోజు నేను క్యాజువల్గా సిగ్నేచర్స్ పెట్టి పెన్ ఇంక అయిపోగానే అట్లా డస్ట్బిన్లో పడేశాను. నా సెక్రటరీ ఇంకో పెన్ ఇచ్చాడు. వెంటనే నాతో దేవుడు ఏం మాట్లాడాడో తెలుసా? ఆ రోజు, ఇప్పటి వరకు ఆ పెన్నుని నీ హార్ట్ దగ్గర పెట్టుకున్నావు అంటే జోబులో ఇట్లా, అది ఇంకా నీకు పని చేయదు అనగానే తీసి చెత్తబొట్టులో వేసావు. కానీ ఇప్పటికీ నిన్ను నా హార్ట్ దగ్గరే పెట్టుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు పని చేస్తావని, ఇంకా నాకు పనికొస్తావని, నాకు ఉపయోగపడతావని. యంగ్ పీపుల్, నేను ముగించే ముందు ఒక్క మాట చెప్తాను. నా జీవితంలో 2024 February 6th జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. చాలా విషయాలు ఉన్నాయి. నేను యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు మా యూనివర్సిటీ ఇండియన్ టాప్ 3లో ఉన్న ర్యాంకింగ్ సంపాదించాం. NAC A++ 3.74 రికార్డ్ స్కోర్. కానీ అవేవి నాకు తృప్తినిలేదు. నాకు తృప్తినిచ్చి నా జీవితంలో గుర్తు పెట్టుకునే రోజు February 6th 2024. నిక్ వయోచిచ్ కాళ్ళుండో చేతులుండో మా యూనివర్సిటీ క్యాంపస్కి వచ్చాడు. అతన్ని ఫస్ట్ టైం అట్లా చూడగానే, నేను టీవీలో చాలాసార్లు చూశాను, జస్ట్ నేను కొలిస్తే నా చెయ్యి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉండడు అంతే. జస్ట్ ఓ 2.5 feet ఉంటుంది. ఒక మొండెం అంతే. కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, జస్ట్ ఎ పీస్ ఆఫ్ బాడీ. గంట సేపు మాట్లాడాడు. 60,000 మంది విద్యార్థులు ఉన్నారు. 1000 మంది, ఎంతమంది అట్లాగా. అసలు కాళ్ళు చేతులు, వినండి, నీకు ఏది లేదో చూసుకుంటున్నావు, అక్కడ ఏమి ఉందని దేవుడు వాడుకుంటున్నాడు. కాళ్ళు చేతులు లేని వ్యక్తి. ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. నెక్స్ట్ రోజు నేను సీ ఆఫ్ చేయడానికి జస్ట్ 1 minute నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. ఫ్లైట్ ఇంకా 1/2 hourలో వెళ్తుంది అనగానే ఆయన్ని స్పెషల్ ఛాంబర్లో కూర్చోబెట్టారు. ఆయన పక్కన కూర్చొని మాట్లాడుతున్నాను. ఆయన, ఐ రియలీ అప్రిషియేట్ యూ, సచ్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అని చెప్తా ఉన్నాడు. అయిపోయిన తర్వాత నేను అన్నాను, నిక్, ఐ ఫీల్ అషేమ్ ఆఫ్ మై సెల్ఫ్ when I see you, when I look at you, what God has been doing through your life. అసలు ఒక కాళ్ళు చేతులు లేని వ్యక్తి పక్కన నేను కూర్చొని నేను ఏదో చేసేసాను అనుకున్నా. నేను సిగ్గుపడుతున్నాను నిన్ను చూడగానే. నీ కాళ్ళు లేవు, చేతులు లేవు, 80 దేశాలు తిరిగి ప్రపంచమంతా తిరుగుతానంటున్నావు. నీ జీవితము ఒక అద్భుతం. ఆయన ఏమన్నాడో తెలుసా అప్పుడు? ప్రొఫెసర్ జేమ్స్, కెన్ యూ హగ్ మీ వన్స్ అన్నాడు. మొట్టమొదటిసారి కాళ్ళు చేతులు లేని ఒక వ్యక్తిని కౌగులించుకుంటే నా గుండెలో కలిగిన అనుభూతి, ప్రభువా, కాళ్ళు చేతులు లేని వ్యక్తిని ఇట్లా వాడుకోగలిగితే
ఇంతమంది యవ్వనస్తులు కాళ్ళు చేతులు ఉన్న వారిని దేవుడు ఎలా వాడుకోగలడు? ఇట్స్ అప్ టు యూ. గాడ్ ఈజ్ రెడీ. ఆయన సిద్ధంగా ఉన్నాడు నేను వాడుకోవడానికి. ఆర్ యూ రెడీ?